హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. కేవలం డిప్లొమా ఉంటే సరిపోతుంది, ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు స్టూడెంట్స్, అలాగే ఇంటర్వ్యూ కూడా లేదు. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. కేవలం మెరిట్ బేసిస్ పైన అయితే సెలెక్ట్ చేయబడుతుంది. మీ ఇంటర్మీడియట్ అలాగే 10th మార్క్స్ బేసిస్ పైన అలాగే డిప్లొమాకి సంబంధించిన మార్క్స్ పైన సెలెక్ట్ చేయబడుతుంది. కాబట్టి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనేది చేస్తారో వాళ్ళకు ఫ్యూచర్లో జాబ్స్ చాలా మంచిగా వచ్చే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా వచ్చిన యూస్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు కనుక కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ వితౌట్ ఎనీ డిలే. మనం చూసుకుంటే కనుక రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ స్టూడెంట్స్, ఇది చూసుకుంటే కనుక మనకు ముంబైలో ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్ కోసం వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ పొజిషన్స్, అవైలబుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే నెంబర్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్ కూడా చూసుకుందాం. ప్రస్తుతానికి ట్రేడ్ కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి వచ్చేసి మినిమం ఏజ్ 25 ఉండాలా, అలాగే మినిమం పర్సెంటేజ్ రిక్వైర్డ్ 50% ఉంటే సరిపోతుంది. మనకు డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 14 months అనేది ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ట్రైనీస్ టు బి ఎంగేజ్డ్ అంటే 10 మంది కావాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏఓసిపి ట్రైనీ అనే పొజిషన్కి మినిమం ఏజ్ 25, అలాగే పర్సెంటేజ్ 50 ఉంటే సరిపోతుంది. 12 months ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 60 నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది స్టూడెంట్స్ ఏఓసిపి ట్రైనీకి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పొజిషన్కి 25 మినిమం ఏజ్, అలాగే 50 వచ్చేసి మనకు పర్సెంటేజ్ రిక్వైర్డ్ స్టూడెంట్స్. అలాగే 14 months అయితే ట్రైనింగ్ ఇవ్వబడను. అలాగే 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మెడికల్ ల్యాబ్ పాథాలజీ ట్రైనీ చూసుకుంటే కనుక 21 ఏజ్ ఉంటే సరిపోతుంది. అలాగే 50 వచ్చేసి మనకు నార్మల్గా పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మనకు 12 months ట్రైనింగ్ అయితే ఇవ్వబడను. అలాగే 5 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బోట్ అనే సంస్థ చూసుకుంటే కనుక డిపార్ట్మెంట్లో మనకు డిప్లొమా కెమికల్కి సంబంధించింది మినిమం ఏజ్ 25 ఉండాలా, మనకు 50 వచ్చేసి పర్సెంటేజ్ సరిపోతుంది. 12 months అయితే ట్రైనింగ్ ఇవ్వబడను. అలాగే 4 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. డిప్లొమా కంప్యూటర్ చూసుకుంటే కనుక 25 మినిమం ఏజ్, అలాగే 50 వచ్చేసి మనకు పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు 12 months ట్రైనింగ్ అయితే ఇవ్వబడును. 5 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే డిప్లొమా కంప్యూటర్ కంటే కేటాయించబడింది. అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ చూసుకుంటే 12 months ట్రైనింగ్, అలాగే 5 వేకెన్సీస్. అలాగే డిప్లొమా మెకానికల్ చూసుకుంటే కనుక 12 months ట్రైనింగ్, అలాగే 5 వేకెన్సీస్. అండ్ టోటల్గా మనకు 104 వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. కేవలం డిప్లొమా, అలాగే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనీ, అలాగే ఏఓసిపి ట్రైనీకి సంబంధించిన వేకెన్సీస్ 104 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ కనుక చూసుకుంటే జస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది. ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్, అలాగే బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్కి. అలాగే అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, ఏఓసిపి అంటే అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అనే పొజిషన్కి బీఎస్సీ పాస్ అయి ఉండాలి. అలాగే కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఉంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ ఉండాలి, లేదంటే కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసుకుంటే మనకు మీరు వచ్చేసి హై స్కూల్ పాస్ అయి ఉండాలా విత్ కామర్స్ అనమాట, హెచ్ఎస్సి ఇంటర్మీడియట్, అలాగే ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లేదంటే బీకామ్ ఆర్ బీబీఏ గ్రాడ్యుయేషన్ విత్ ఎకనామిక్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాథాలజీ కనుక చూసుకుంటే వాళ్ళు పాస్డ్ హెచ్ఎస్సి విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అలాగే డిప్లొమా కెమికల్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా కంప్యూటర్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ చూసుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవి స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో మీరు సెలెక్ట్ అయితే కనుక మీరు మాత్రం పర్మనెంట్ జాబ్ ఇస్తారని అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కేవలం అప్రెంటిస్ ప్రోగ్రామ్. ఆ డ్యూరేషన్ కూడా నేను ఆల్రెడీ పై వీడియోలో చెప్పడం జరిగింది. వచ్చేసి మనకు రిలాక్సేషన్స్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. కానీ మీకు ఫైనాన్స్ ఎలక్షన్స్లో 5% మార్క్స్ అయితే రిలాక్సేషన్ అయితే కేటాయిస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూడీకి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 years ఉండడం జరిగింది, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీకి 10 years అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. వచ్చేసి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ 1984 రైట్స్లో మరణించిన
చేసిన వాళ్ళకి 5 years అయితే వాళ్ళు రిలాక్సేషన్ ఇస్తామని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 years ఏజ్ అయితే ఉండొద్దు స్టూడెంట్స్, దాటి ఉండొద్దు. 18 years కంటే తక్కువ ఉండదు యాజ్ ఆన్ 1/11/2020 అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. కాబట్టి మీరు వచ్చేసి స్టైఫండ్ కనుక చూసుకుంటే కనుక క్లాస్ 12 వరకు అయితే 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ ఆ డిప్లొమా హోల్డర్కి వచ్చేసి 8,000 ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి 9,000 అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి అప్రెంటిస్కి స్టైఫండ్. అలాగే ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ కనుక చూసుకుంటే ట్రాంబే అండ్ తాల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు ముంబైలో ఉండడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే మనకు నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పడం జరిగింది. మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి కేవలం పర్సంటేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు వచ్చేసి 10th ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించిన పర్సంటేజ్ కనుక మీకు మెరిట్ ఉంటే కనుక మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ విత్ ద మెరిట్ లిస్ట్ విల్ బీ కాల్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ఫౌండ్ సూటబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం అయితే ఎవరైతే సూటబుల్గా వాళ్ళు ఈ పర్సంటేజ్ అనేది ఉంటుందో వాళ్ళని ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఓన్లీ 1 week పీరియడ్ విల్ బీ గివెన్ ఫర్ ద ట్రైనింగ్ ఫర్ జాయినింగ్ అనమాట. సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక ఒక 1 week అయితే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మళ్ళీ వెంటనే వచ్చి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, వెయిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ ఆపరేటెడ్ ప్రింటెడ్ అని క్లియర్గా వీళ్ళు ప్రిపేర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదర్ ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ విల్ ప్రొవైడ్ బై రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలో చూసుకుంటే కనుక ఫస్ట్ వెబ్సైట్ విజిట్ చేయండి, www.rcfllimited.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే క్లిక్ ఆన్ రిక్రూట్మెంట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ 2021 అనే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఫుల్గా చదివి క్లిక్ ఆన్ యాక్సెప్టెన్స్ అండ్ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 7th August ఉండడం జరుగుతుంది. అండ్ కమెన్స్మెంట్ వచ్చేసి ఈ రోజే స్టార్ట్ అవ్వడం జరిగింది 31st July. సో వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా గవర్నమెంట్ గురించి సంబంధించినది. సో ఈ పాండమిక్ టైంలో మనకు ఎలాగో ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఇలాంటి అప్రెంటిస్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మీకు రాబోయే రోజుల్లో మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ పేపర్. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీ ముందుకు నేను ఇంకా వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.